ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే, నిరంతర యోగిలుగా అవ్వాలంటే సహజయుక్తి ఏంటి అనేది ఈ మురళీలో తెలియజేస్తున్నారు. అంటే శరీరంలోకి రావడం, మళ్ళీ అతీతం కావడం, దీనిని కర్మతీత స్థితి అని అంటున్నారు బాబా. దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము. బాబా ఏమంటున్నారంటే, ఎలా అయితే ఒక సెకండ్లో స్విచ్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం జరుగుతుందో, అలాగే ఒక సెకండ్లో శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి. మరియు ఒక సెకండ్లో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో అవ్వాలి. ఈ స్థితి వస్తుందా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి, మరి ఇప్పుడిప్పుడే అశరీరీ అవ్వాలి. ఈ అభ్యాసం చెయ్యాలి. దీనినే కర్మతీత స్థితి అని అంటారు. ఎలా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్త్రాన్ని ధారణ చేయటం, మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్త్రాన్ని విడిచిపెట్టడం, ఇది మీ చేతుల్లో ఉంటుంది కదా. అవసరమైనప్పుడు వస్త్రాన్ని ధరిస్తారు, లేదా అవసరం లేనప్పుడు విడిచిపెట్టేస్తారు. అలాగే అవసరమైనప్పుడు ఈ శరీరాన్ని ధారణ చేయాలి, మరి అవసరం అయిపోయిన తర్వాత ఈ శరీరానికి అతీతం అయిపోవాలి. మరి ఇలాంటి అనుభవం ఈ శరీర రూపీ వస్త్రంతో ఉండాలి అంటున్నారు బాబా. కర్మ చేస్తూ కూడా ఒక వస్త్రాన్ని ధారణ చేసి కార్యం చేస్తున్నాను అనే స్థితి ఉండాలి. కార్యం పూర్తి కాగానే వస్త్రానికి అతీతం అయిపోవాలి. ఏ వస్త్రం? శరీరం. ఈ శరీరమైన వస్త్రానికి అతీతం అయిపోవాలి, అవ్యక్త స్థితి వచ్చేయాలి అంటున్నారు బాబా. దీనిని నిరంతర యోగిగా అవడం అంటున్నారు బాబా. ఇలా శరీరం మరియు ఆత్మ రెండింటి అతీత స్థితి నడుస్తూ తిరుగుతూ అనుభవం కావాలి. ఏదైనా అభ్యాసం చెయ్యాలి కదా, అలాగే ఈ అతీత స్థితి కూడా అభ్యాసం చెయ్యాలి. కానీ ఈ అభ్యాసం ఎవరికి ఉంటుంది? బాబా అడుగుతున్నారు, ఎవరికి ఉంటుంది? అప్పుడే శరీరానికి రావాలి, మళ్ళీ అప్పుడప్పుడే అతీతంగా అయిపోవాలి. ఒక సెకండ్లో శరీరంలోకి రావాలి, ఒక సెకండ్లో అతీతం అయిపోవాలి. ఈ అభ్యాసం ఎవరికి ఉంటుంది అని బాబా అడుగుతున్నారు. ఎవరైతే శరీరంతో అశరీర సంబంధాల యొక్క విషయాలతో, శారీరక ప్రపంచంతో, సంబంధంతో, వస్తువులతో పూర్తిగా అతీతంగా ఉంటారో, కొంచెం కూడా తగులుబాటు ఉండదో, వారే ఈ దేహానికి అతీతంగా కాగలుగుతారు అని బాబా అంటున్నారు. ఎటువంటి వాళ్ళకి ఇలాంటి అభ్యాసం ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది అంటే, దేనికి కూడా సంబంధంలో కానీ, వస్తు వైభోగంలో కానీ, శరీరంతో కానీ, ప్రపంచంతో కానీ తగులుబాటు లేకుండా, మనసు బుద్ధి తగులుబాటు లేకుండా ఎవరైతే ఉంటారో వారు ఒక్క సెకండ్లో అతీతంగా అవ్వగలుగుతారు. ఒక సెకండ్లో శరీరంలోకి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ కర్మతీత స్థితి తొందరగా వాళ్ళకి ఈ అభ్యాసం అవుతుంది అంటున్నారు బాబా. సహజయుక్తి తెలుపుతున్నారు బాబా. నిరంతర యోగిగా అవ్వాలంటే సహజ విధి ఏంటి అనేది బాబా తెలియజేస్తున్నారు. దేనిపైన కూడా మన మనసు బుద్ధిని తగులుబాటు చేయొద్దు అంటున్నారు. అలాగైతే ఈజీగా మీరు కర్మతీత స్థితిని పొందుతారు అని బాబా చెప్తున్నారనమాట. బాబా సూక్ష్మ సంకల్పంలో అయినా మీకు అతీత స్థితి లేకుండా తేలికతనం ఉన్నట్లయితే మీకు అతీత స్థితి అనుభవం అవ్వదు అంటున్నారు. ఇప్పుడు మహారథులు ఈ అభ్యాసం చేయాలి. మీ ద్వారా పూర్తిగా అతీత స్థితి అందరికీ అనుభవం కావాలి. ఈ స్థితి ద్వారా ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది.
ఎలా అయితే యోగంలో కూర్చున్న సమయంలో ఈ వ్యాయామం చేయించేవారు అతీతమైన వారు అతీత స్థితిలో ఉన్నారు అనే అనుభవం అవుతుంది కదా. అలాగే మీ ద్వారా నడుస్తూ తిరుగుతూ పరిస్థితి స్థితి యొక్క సాక్షాత్కారం అవ్వాలి అని బాబా అంటున్నారు. నిరంతర యోగిగా అయ్యేటందుకు సహజది ఇది బాబా చెప్పారన్నమాట ఈరోజు మురళిలో. అచ్చా, ఓం శాంతి.